పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదు, దానికి సంబంధించి కూడా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదని చెప్పేసి సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే దాదాపుగా ఇచ్చిన టైం అయిపోయింది. దీనికి సంబంధించి కూడా కోర్టు ధిక్కారణ చర్యగా ఆయనకు నోటీసులు కూడా పంపించిందట. ఇదంతా పక్కన పెడితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంచెం టెన్షన్ మొదలైంది. అసలు అనర్హత చేస్తారా లేకుంటే కంటిన్యూ చేస్తారా, అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు. సో ఇలా పరిస్థితుల వల్ల మేము జాయిన్ కాలేదు, కానీ జాయిన్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ వర్షన్ చెప్పారు. కేవలం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి కూడా కలవడం జరిగిందని చెప్పేసి ఒకరు చెప్తున్నారు. సో ఇదంతా విన్న తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక రకంగా చూసుకున్నట్టయితే తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి టైంలో ఎలా అసలు మీరు పార్టీ కండువాలు మార్చుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు దీనికి సంబంధించి కూడా కోర్టులో పిటిషన్ ఇస్తారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఈ సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సపరేట్ పీరియడ్ టైం ఇచ్చారు. ఆ పీరియడ్ టైంలో కూడా దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మరోసారి కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. సో ఇందులో భాగంగానే స్పీకర్పై కూడా కోర్టు ధిక్కారణ కేసులో భాగంగా దీనికి సంబంధించి నోటీసులు అందజేయడం జరిగిందంట. అయితే 10 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి నోటీసులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి నోటీసులు కూడా జారీ చేసిందట. సో చూడాలి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఉప ఎన్నిక రాబోతుందా ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి, లేకపోతే కంటిన్యూ అవుతారా అనే అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్గా ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది.